హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు శేషు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హీరో మ్యాస్ట్రో 125cc. ఇప్పుడు దాకా 110cc సెగ్మెంట్లో మనం హీరో మ్యాస్ట్రోని చూసాం. ఇప్పుడు 125cc కూడా రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ వెహికల్ యొక్క ఫుల్ రివ్యూని ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. హీరో మ్యాస్ట్రో 125cc ఈ వెహికల్ రెండు కలర్స్లో మనకి లభిస్తున్నాయి ప్రస్తుతానికి. అందులో ఒకటి రెడ్ కలర్ అయితే ఇంకొకటి బ్లూ కలర్ లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వెహికల్ యొక్క డైమెన్షన్స్ విషయానికి వస్తే ఈ వెహికల్ పొడవు వచ్చేసరికి 1841 మిల్లీమీటర్స్ అండ్ వెడల్పు వచ్చేసరికి 695 మిల్లీమీటర్స్, హైట్ వచ్చేసరికి 1190 మీటర్స్ ఈ వెహికల్ డైమెన్షన్స్. ఇంకా వెయిట్ విషయానికి వస్తే ఇది 110 kgs. 110 kgs అంటే దీన్ని ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. ఇకపోతే గ్రౌండ్ క్లియరెన్స్కి వస్తే 155 మిల్లీమీటర్స్ ఇచ్చారు. మన ఇండియన్ రోడ్లో ఇది కొంచెం తక్కువనే చెప్పాలి, ఎందుకంటే మినిమం 170 మిల్లీమీటర్స్ ఉంటాయి కానీ మన ఇండియన్ స్పీడ్ బ్రేకర్స్లో ఇది క్యారీ చేయలేం. ఇంక ఈ వెహికల్లో మరొక బెస్ట్ ఫీచర్ వచ్చేసి i3s టెక్నాలజీని యూజ్ చేశారు. ఈ i3s టెక్నాలజీ అంటే మన ట్రాఫిక్లో సిగ్నల్ పడినప్పుడు వెహికల్ ఆగినప్పుడు 10 సెకండ్స్కి ఇంజిన్ ఆగిపోతుంది, మళ్ళీ బ్రేక్ ఫిక్స్ చేస్తే ఇంజిన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఈ ఫీచర్ వల్ల ఈ వెహికల్కి మైలేజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వెహికల్లో మరొక ఫీచర్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫీలింగ్ టైంలోనే బైక్ దగ్గర సీట్ ఓపెన్ చేయవలసిన అవసరం లేదు. ఇగ్నిషన్ దగ్గర కీని రైట్కి తిప్పితే చాలు. ఈ వెహికల్లోని మొబైల్ ఛార్జింగ్ పోర్టు అండ్ సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ బైక్ జాకర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోప్ సస్పెన్షన్ ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ సింగిల్ స్ట్రోక్ అబ్జార్మల్ జాకర్స్ ఇచ్చారు. ఇంజిన్ విషయానికి వస్తే ఇది 125cc ఇంజిన్, సింగిల్ సిలిండరీ అండ్ 4 strokes IOS ఇంజిన్. ఇది మ్యాక్సిమం పవర్ అవుట్పుట్ వచ్చేసి 8.1 bhp వద్ద 600-150 rpm అండ్ మ్యాక్సిమం టార్క్ అవుట్పుట్ వచ్చేసి 10.2 Nm దగ్గర 5000 rpm ఉంది. ఈ వెహికల్ ట్యాంక్ కెపాసిటీకి వస్తే 1.5 లీటర్స్ పడుతుంది అండ్ మైలేజ్ విషయానికి వస్తే ఈ వెహికల్ యొక్క మైలేజ్ వచ్చేసి 45 నుండి 48 కిలోమీటర్స్ దాకా ఇచ్చే అవకాశం ఉంటుంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ యూజ్ చేశారు. ఇది సైజ్ వచ్చేసి 190 మిల్లీమీటర్స్ అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్ యూజ్ చేశారు. దీని సైజ్ వచ్చేసి 130 మిల్లీమీటర్స్. ఈ బైక్లోని అనలాగ్ అండ్ డిజిటల్ ఇండికేటర్స్ ఇచ్చారు. అనలాగ్ స్పీడోమీటర్ అండ్ ఫ్యూయల్ డిజిటల్ మీటర్ అండ్ ట్రిప్ సిగ్నల్స్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ అండ్ IS3 ఇండికేటర్, హెడ్లైట్ ఇండికేటర్ ఇచ్చారు. ఈ వెహికల్ ప్రైస్ విషయానికి వస్తే 56,000 నుంచి 65,000 దాకా ఉండొచ్చని ఒక అంచనా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.